హైడ్రా 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 ఈరోజు ఎక్కడ చూసినా నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం గురించి చూస్తున్నారు. దాదాపుగా 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, 3500 మంది వెల్ ట్రైన్డ్ సిబ్బంది, 72 డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం, దాంతోపాటు 250 మంది ప్రత్యేక అధికారులు, అధునాతనమైన బుల్డోజర్లు మీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగినాయి. పట్టుమని 20 రోజులు కూడా కాల ఎక్కడికక్కడ కూలగొడుతున్నారు. ఈ హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. ఏం చేసేది లేదండి. ఒక లివబుల్ సిటీగా తయారు చేస్తానికి హైదరాబాద్ని ఫ్లడ్స్ లేకుండా అంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచేదానికి ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది కూడా దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇదొక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది 2024 మన జూలై 19th జియో ఇష్యూ అయింది. 20th రోజున నన్ను కమిషనర్గా అపాయింట్ చేస్తూ కూడా దాంట్లో ఇచ్చారు. సో దీంట్లో బేసికల్గా ఉన్నటువంటి డ్యూటీస్లో కూడా మీరు చూస్తే 2 రకాల విధులు అనమాట. ఒకటి డిజాస్టర్ రెస్పాన్స్, రెండోది అసెట్ ప్రొటెక్షన్. అవునండి. సో డిజాస్టర్ రెస్పాన్స్ అంటే జనరల్గా మనం అనుకునేది ఏంటంటే జస్ట్ సరే వరదలు వచ్చినప్పుడు ఏది వచ్చి రిలీఫ్ వర్క్, లేకపోతే వాళ్ళకి ఎవరికన్నా సహాయ బృందాలు ఇవన్నీ కూడా ఉంటాం అనేది అది ఎట్లనో చేస్తుంటారు. లేదా మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద మీరు చూస్తుంటారు డిఆర్ఎఫ్ బృందాలు ఉండి రోడ్ల ఎమ్మటి మ్యాన్ హోల్స్ దగ్గర ఉండి చెత్తని అదంతా కూడా తీస్తూ ట్రాఫిక్ పోలీస్తో పాటు ఇతర జిహెచ్ఎంసీ స్టాఫ్తో పాటు క్లియర్ చేస్తూ ఉంటారు. సో అది జనరల్గా కన్వెన్షనల్గా అనుకునేటటువంటి ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఉండిందనమాట గతం నుంచి కూడా. అవునండి. బట్ యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఏ సమస్యనైనా మూలాల్లోకి ఆలోచన చేయాలి. దీనికి కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు వాటర్ ఈ విధంగా వస్తుంది, లేదా వర్షాలు వచ్చినప్పుడు మనకి మొత్తం చిన్నభిన్నం అయిపోతుంది, ట్రాఫిక్ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. వాటర్ లాగింగ్ అనేది ఒక సీరియస్ సమస్యగా తయారైంది హైదరాబాద్లో. చిన్నపాటి వర్షానికే మొత్తం మోకాళ్ళలోతు వాటర్ రావటం అనేది. అంతేకాకుండా మనకి ఇది సబ్మర్జ్ అయిపోతున్నాయి చాలా చోట్ల కూడా. లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా మొత్తం నీళ్ళతోటి మొత్తం సబ్మర్జ్ అవడంతో చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ అంటే సబ్మర్జ్ అయ్యేది కూడా అంతే. ఎవరు చిన్న వాళ్ళు ఉంటారు, సామాన్యులు, వాళ్ళకి ఏదో ఒక టీవీయో లేకపోతే ఒక ఫ్రిడ్జో పోయిందంటే కనుక, ఒక మంచం ఏదో పోయిందంటే కనుక అది కొన్ని వేలది, అంటే వాళ్ళకి అది లైఫ్ టైం ఎర్నింగ్స్ ఉంటాయి చాలా మందికి. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకు దానికి రీజన్ ఏంటి అనేది మనం చూస్తే కనుక ప్రధానంగా అసెట్ ప్రొటెక్షన్ అనేది వస్తానమాట. అసెట్ ప్రొటెక్షన్ అంటే దాంట్లో ఏంటి? చెరువుల్ని మనం పరిరక్షించాలి, నాలాల్ని పరిరక్షించాలి, పార్కుల్ని పరిరక్షించాలి, నెక్స్ట్ దాంతోపాటు గవర్నమెంట్ ల్యాండ్స్ని పరిరక్షించాలి, లేఅవుట్ స్పేసెస్ ఉంటాయి, లేఅవుట్స్ వేస్తారు కదా, లేఅవుట్స్లో కూడా మన ఓపెన్ స్పేసెస్ స్కూల్ కనో లేకపోతే ఏదో కమర్షియల్ బిల్డింగ్ కనో లేకపోతే ఏదో మన స్కూల్ కనో లేకపోతే ఇంకెట్లా రకరకాల దాంట్లో మనం పెడుతుంటారు ఆ ఓపెన్ స్పేస్. అవి కూడా ఆక్రమించేసుకుంటారు ఎవరు. ఇప్పుడు చాలామంది కబ్జా చేసేవాళ్ళు ఈ పార్కులు లేవు, ఆ లేఅవుటే మార్చేస్తారు. లేఅవుట్ స్వరూపమే మారిపోద్ది. ఫస్ట్ లేఅవుట్కి ఉన్న తర్వాత వచ్చే లేఅవుట్కి స్వరూపం ఉండదు అనమాట. ఆ సెకండ్ లేఅవుట్ దాని మీద పెడతారు, పెట్టేసి దాన్ని పార్కులు మొత్తం ఇంకో కొత్త లేఅవుట్ని తయారు చేస్తారు, చేసి అమ్మేస్తుంటారు. సో ఇట్లా రకరకాల గవర్నమెంట్ ల్యాండ్స్లోకి పక్కన గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఒకళ్ళు ఎవరన్నా కొనుక్కుంటారు, ఏదో ఒక చిన్న పట్టా, అది పేరు కూడా అంటే ఆ నెంబర్ కూడా ఉండదు, ఏముండదు అసలు. అక్కడ యాక్చువల్గా భూమి ఉండదు, ధరణిలోనో ఎక్కడో చిన్న దాంట్లో చూపిస్తుంటారు, టెక్నికల్గా వస్తుంటుంది అనమాట సాంకేతికంగా. అక్కడ భూమి ఉన్నట్టు ఆడు తీసుకుంటాడు, ఆడి దగ్గర నుంచి పట్టేదారు. ఇప్పుడు నాకు ఉందనుకోండి, మా తాతలు ఎవరికి అమ్మేశారు, బట్ మ్యూటేషన్ చేయించుకోలేదు, నాకు దుర్బుద్ధి పుట్టింది, నేనేం చేస్తాను, ధరణిలో మా తాత పేరు వస్తుంటే నేను మ్యూటేషన్ చేయించుకుంటా. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ అక్కడ ప్లాట్లు వచ్చేసి అమ్మేశారు, అంతా జరిగిపోయింది అక్కడ. అది 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం అయిపోయింది. ఇప్పుడు నా దుర్బుద్ధి పుట్టింది అనుకో, నేనేం చేస్తాను, ఎవడో అక్కడ లోకల్ ఉన్న రాజకీయ నాయకుడు ఒకని పట్టుకొని అదిగో నా దగ్గర నా పేరు మీద ఎట్టుంది నీకు మరి ఇస్తాను ఏదో చేస్తానంటే అక్కడ 10 కోట్లు 20 కోట్లు ఉండేదానికి ఒక 50 లక్షలు ఎంత ఇస్తాడు. ఇస్తే వాళ్ళకి అమ్మేస్తే ఏం చేస్తాడు, ఆ సర్వే నెంబర్కి ఆనుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోని లేదా చెరువు ఉందనుకో, దాన్ని ఆక్రమిస్తారు. దానికి ఆనుకొని ఆక్రమించుకొని దాంట్లో మొత్తం కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీ అన్నీ చేస్తారనమాట. చేసి లేఅవుట్లు వేయటాలు, లేకపోతే ఇచ్చేసి దాన్ని అక్కడ లోకల్ ఉన్న సెటప్ను అంతా మేనేజ్ చేసుకోవటాలు. ఇట్లా అంటే ఇష్టానుసారంగా విచ్చలవిడితనంగా జరుగుతున్న దానికి అడ్డుకట్ట వేయటానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఈ దిశగా, అంటే ఇది మొత్తం ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే దీనివల్ల వచ్చేటటువంటి డిజాస్టర్ కానివ్వండి, ఇది మనం చెక్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా దీనికి మనం ఒక హైడ్రా లాంటి సంస్థను ఒకటి దాన్ని తీసుకురావాలని చెప్పేసి వారు భావించడం జరిగింది. అందులో భాగంగా అది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ చేశారు. మీరు అన్నట్టు దీనికి చాలా పెద్ద ఎత్తున కూడా సిబ్బందిని కూడా వస్తారు, అండ్ దానికి పవర్స్ కూడా త్వరలో చట్ట రూపంలో కూడా ఇవ్వాలని కూడా ఒక ఆలోచన ఉంది. దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతానికి అది ఒకవేళ మనకు అసెంబ్లీ సెషన్ లేకపోతే కనుక బహుశా ఆర్డినెన్స్ రూపంలో కూడా ముందు తీసుకొచ్చి తర్వాత చట్టాన్ని తీసుకురావాలనేది కూడా ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నమాట. ఇప్పుడు జలవనరుల శాఖ నివేదిక ప్రకారం దాదాపు
హైదరాబాద్ సరౌండింగ్ 1728 చెరువులు ఉండాలి సార్. రంగనాథ్ గారు మీరు కూడా చూసుంటారు. దాంట్లో 1000 చెరువులు అసలు కనుమరుగైపోయినాయి. ఉన్న చెరువులు 700. ఈ చెరువులు కూడా చాలా అక్రమాలకు గురని మీరు చూశారు. దాదాపు గాజుల రామారావుతో స్టార్ట్ చేసి ఇటు మియాపూర్ కావచ్చు, తర్వాత ఇవన్నీ మిగతా ప్లేస్లన్నీ కూడా 1 by 1 మీరు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంత దారుణమైన పరిస్థితి అంటే మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం, పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా ఈరోజు హైదరాబాద్ లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి. మీరు అన్నట్టు ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి? కరెక్ట్. ఇటువంటి ఈ చెరువులైనా ఇప్పుడు మిగిలిన 700 ఏదో చెప్తున్నారు 1000 చెరువులు కనుమరుగైపోయినాయి. ఆ 700 చెరువుల్లో కూడా కొంతమేరకే ఉన్నాయి. దాంట్లో కూడా 100% కొన్ని అక్రమాలకు గురైనాయి. దీంట్లో మీరిచ్చిన హైడ్రా కమిషనర్గా డెఫినెట్గా మీరు సమర్థవంతంగా మీకున్న డ్యూరింగ్ పీరియడ్లో కంప్లీట్ పూర్తిగా ఇప్పుడున్న చెరువులైనా రక్షించగలరని మీరు అనుకుంటున్నారా? లేదండి, నేను అనుకోవటం వెంటనే అంతా మొత్తం 100% అంతా మొత్తం మనం అంతా తీసుకొచ్చి దీన్ని ఏదో మనం ఏదో ఇన్నాళ్ళు జరిగిన 50 ఏళ్ళు 60 ఏళ్ళు దీని నుంచి జరుగుతున్న విధ్వంసాన్ని ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం దీన్ని న్యూట్రలైజ్ చేస్తాను నేను ఎక్కడ ఆ మాట అనట్లేదు. బట్ ఏంటంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ముందైతే ఒక భయం రావాలన్నమాట. ఆ భయం రావాలంటే గనక రేపు ఇదిగో ఇప్పటిదాకా లేనటువంటి చర్చ మొదలైంది. FTL అంటే ఏంటి, బఫర్ అనేది అందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే గనక మనం చాలా రూత్లెస్గా ఎవరైతే ఇట్లా ఎంక్రోచర్స్ మీద చాలా నిర్దాక్షిణ్యంగా కఠినంగా వ్యవహరిస్తామో అప్పుడు న్యాచురల్గా చట్టం అంటే భయం అనేది వస్తుందన్నమాట. సో అది వ్యవహరించేది కూడా ఎవరో చిన్న వాళ్ళ మీద కాదు. మనం ఎవరైతే దీన్ని చట్టాన్ని మన ఏది ఎట్లయినా దీన్ని ఆడుకోవచ్చు, దీన్ని ఎట్లయినా వాడుకోవచ్చు అని అనుకున్న అట్లాంటి వాళ్ళు ఉంటారో, లేదా చట్టాన్ని మ్యానిపులేట్ చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. చట్టాన్ని దాన్ని వంకర తిప్పి దాన్ని ఏదో విధంగా సిస్టమ్ని మ్యానిపులేట్ చేసుకోవాలనుకుని ఉంటారో ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనం ఎంచుకునేటప్పుడు రకరకాల వాళ్ళ మీద మేము చేసి వీళ్ళని అంటే ఎప్పుడైతే గనక స్ట్రాంగ్ వీళ్ళు దీన్ని మ్యానిపులేటర్స్ లేదా ఇట్లాంటి వాళ్ళని కనుక మనం టార్గెట్ చేసామో నెక్స్ట్ ఆటోమేటిక్గా అందరూ వీళ్ళు ఫాల్ ఇన్ లైన్. సో సిటీ అనేది ఒక మెరుగైన సిటీగా తయారవుతానికి సో ఇవన్నీ కూడా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎప్పుడైనా అంటారు కదా 10,000 అడుగులు వేయాలన్నా మొదటి అడుగు అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి చేయాలంటే కనుక ఇప్పుడు మనం ఒక మొదటి అడుగు వేసినా కానీ కూడా న్యాచురల్గా దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు. ఇప్పుడు మనకి 1980s గ్రేవన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. అప్పుడు వ్యాస్ గారు అంటే తర్వాత నేను చేశాను గ్రేవన్స్లో. బట్ అప్పుడు వ్యాస్ గారు ఆయన ఒక ముందు చూపుతోటి ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తయారు చేశారు. అట్లానే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ACB ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ తయారయ్యాయి. సో ఇవన్నీ కూడా ఒక ముందు చూపుతోటి తయారైనటువంటి ఇన్స్టిట్యూషన్స్. గ్రేవన్స్ అనే దాన్ని అప్పుడు పెద్ద ఎత్తున ఈ నక్సలిజము, తీవ్రవాదం ఇవన్నీ ఉన్నప్పుడు మనం అది చేయడానికి కోసం పెట్టారు. ఇప్పుడు చూసారు అది ఇప్పుడు అసలు మనం ఎవడన్నా తెలుసా నక్సలిజం అని లేదు. ఒకప్పుడు నక్సలిజం అంటే ప్రతి ఇంటికి గల్లీకి ఉండేటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఇది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, అది ఎఫెక్టివ్గా చేసాయి. ఫస్ట్ డేనే గ్రేవన్స్ చేసినప్పుడు అనుకోలేదు. దాన్ని మెల్లి 20 ఏళ్ళకే దాన్ని మొత్తం తయారైంది. ఇది కూడా ఇప్పుడే నేను వస్తుంది మొత్తం దీన్ని మొత్తం కబ్జాలన్నిటికీ కూడా మొత్తం చరమగీతం పాడుద్దని నేను అన్ను. బట్ రేపు ఈ వెళ్ళే లైను రేపు తప్పకుండా చేయాలనుకునేవాడికి భయం పుట్టాలి. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్. ఫస్ట్ బేసికల్గా ఇంతకుముందు ఇదే సంస్థ హైడ్రా అనేది EVDM అనే సంస్థగా ఉండేదన్నమాట. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అది GHMC పరిధిలో ఉండేది. అది ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు ప్లస్ GHMCలో ఉందనుకోండి. GHMCలో భాగమైనప్పుడు చెక్ చేయడానికి వీలు అయ్యేది కాదు. ఎందుకంటే నేను అంతర్భాగం అయిపోయాను అనుకోండి GHMCలో. అంతర్భాగం అయినప్పుడు న్యాచురల్గా చెక్ చేయాలంటే కనుక నా బడ్జెట్ GHMC నుంచే వస్తుంది, ఏది మొత్తం కావాల్సిన సిస్టమ్. సో నేను చెక్ చేయాలన్నా లేదా వీలు కాదు. నేను ఇండిపెండెంట్ ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తి వచ్చిందనుకోండి, ఒక డిపార్ట్మెంట్ అయింది, నేను ఒక HODగా వచ్చాము, నా బడ్జెట్ నాకు గవర్నమెంట్ నుంచి నాకు వస్తుంది, వచ్చినప్పుడు నాకు ఇండిపెండెంట్గా ఉంటుంది. సో GHMC లేదు, HMDA లేదు, ఏది అంటే నాకు ప్రభుత్వం ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో, దేనికోసం అయితే హైడ్రా కాన్స్టిట్యూట్ చేసిందో ఆ మ్యాండేట్ని నేను సమర్థవంతంగా తీసుకెళ్ళడానికి ఒక ఇండిపెండెన్స్ అనేది, ఒక స్వేచ్ఛ అనేది మాకు వస్తుంది, స్వతంత్రంగా వ్యవహరించే పద్ధతి అనేది వస్తుందన్నమాట. డెఫినెట్గా అండి. అంటే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. 2030 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోనే ఆదర్శవంత నగరంగా రూపాంతరం చెందబోతుంది.